హలో నమస్తే అండి. ఈరోజు కందగడ్డ మునక్కాయతో సాంబార్ చేస్తున్నాను. దీనికి కుక్కర్ పెట్టానండి. దాంట్లో ఆయిల్ వేసాను, ఆవాలు వేస్తున్నాండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేస్తున్నాను. కొన్ని మెంతులు వేసాను. కొంచెం ఇంగువ వేస్తున్నాను. కలుపుతున్నానండి. దీనిలో ఆనియన్, కందగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. మునక్కాయ, పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసేస్తున్నాను. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఇది కరివేపాకు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం మూత పెట్టి కుక్ చేస్తాను ఒక 2-3 మినిట్స్. వెజిటబుల్స్ కుక్ అయ్యాయండి. బాగా కుక్ అయిపోయినాయి. బాగా కందగడ్డ కుక్ అయిందండి. కొద్దిగా కారము, ధనియాల పొడి, బాగా కలిపి బాయిల్ అయిన కందిపప్పు వేస్తున్నాండి. ఇది కుక్ అయినా కొంచెం కుక్ అయినాక వాటర్ వేస్తాను. తర్వాత చూపిస్తాను. వాటర్ వేస్తున్నాను. తర్వాత వాటర్ కొంచెం వేడైనాక బాగా వసిలినాక తర్వాత సాంబార్ పొడి వేస్తాను. కొంచెం సాంబార్ పౌడర్ వేస్తానండి. తర్వాత చింతపండు పేస్ట్ వేస్తున్నానండి. నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కదా. చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి. మీకు కావాల్సినంటే ఒకసారి చూడండి. ఇట్లా తయారు చేసుకుంది వేసుకున్నాను. కలిపి వాటర్ వేసి బాగా బాయిల్ అయినాక చూపిస్తాను. చింతపండు గుజ్జు వేసుకున్నాక ఇంకొంచెం వాటర్ వేస్తున్నాండి. వాటర్ వేసి బాగా బాయిల్ అయినాక కొత్తిమీర చల్లుకుంటే సాంబార్ రెడీ అయిపోద్ది. బాయిల్ అయినాక చూపిస్తాను. ఇది కుక్ అయిందండి సాంబారు. ఒక్కోసారి టేస్ట్ చూస్తాను, ఉప్పు కారం ఉందో లేదు. ఉప్పు లేదు, పులుపు కూడా తగ్గిందండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను. కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను. వేసి కలిపి
కొత్తిమీర చల్లుతానండి. కొత్తిమీర వేసినాక మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ సిమ్లో మూత పెట్టి కుక్ చేయాలి. చేసి సాంబార్ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ సాంబార్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.